దివ్య దేవుని సముఖమున చేరిన మనందరకు ఆయన కృప సమృద్ధిగా తోడయుండును గాక. ఆమేన్. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. పిల్లరా, 1వ తారీఖు తెల్లవారుజామున వాచ్ నైట్ సర్వీస్ ఆరాధనలో మనం ప్రారంభించుకున్న ఈ ధ్యానములో ఉన్న యేసు శిశువు గురించిన వర్ణన, ఆయన తత్వము, ఆయన మూర్తిత్వము, ఆయన లక్షణ సుగుణములు మనం వివరించి ఈ దినం ధ్యానం చేసుకుందాం. మనకు శిశువు పుట్టెను. పుట్టకముందే యెషయా ప్రవక్త దీర్ఘదర్శి సుమారు 700 సంవత్సరాలకు ముందు పుట్టనయ్యున్న శిశువును చూచి పుట్టెను అని సాక్ష్యమిచ్చి, పుట్టిన ఆయన, అనుగ్రహింపబడిన బాలుడు, అనుగ్రహింపబడిన శిశువు ఎవరై ఉంటూ ఉన్నారు అని సవివరముగా ఈ వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారండి. మొదటిది, ఆయన ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త. రెండవది, బలవంతుడైన దేవుడు. మూడవది, నిత్యుడైన తండ్రి. నాలుగవది, సమాధానకర్త అయిన అధిపతి. మొదటి దివ్య లక్షణం ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త. ఈ నూతన సంవత్సరం మందు మన జీవితంలో ఆశ్చర్యకరమైన ఆలోచనలు కలగాలి అంటే మనం ఈ ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్తను ఆశ్రయించాలి అని ధ్యానం చేసుకున్న మనమే ఈవేళ బలవంతుడైన దేవుడు. పిల్లరా, బలవంతుడు అన్నది ఒక ఉన్నతమైన లక్షణం, ఒక ఉన్నతమైన స్థితి అయ్యుంటే, ఈ దేవుడు సామాన్యమైన దేవుడు కాదంట. కానీ ఏ దేవుడు అంటండి? బలవంతుడైన దేవుడు. బలమును, కీర్తియు, ఘనతయు, ప్రసిద్ధియు నీవే అని దైవజనులు దేవదాసయ్య గారు మనకు రాస్తూ ఉన్నారు. అందరం కలిసి పాడుకుందాం. బలమును, కీర్తియు, శక్తి, ప్రసిద్ధత సర్వము నీవే, సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సర్వదా నిన్ను స్తుతులరించదనున్నా. గమనించండి, బలము, కీర్తి, శక్తి, ప్రసిద్ధత సర్వము నీవే. సర్వము నీవై ఉన్నావు గనక సర్వ శరీరులు నిన్ను ఏం చేస్తారంటండి? ప్రసిద్ధి చేస్తాడు. ప్రసిద్ధి చేయుట అంటే స్తుతించుట, కీర్తించుట, కొనియాడుట. కాబట్టి దేవుని యొక్క లక్షణములలో మొదటి లక్షణము బలము, సర్వశక్తి. రెండవది సర్వ జ్ఞానము. మూడవది సర్వ వ్యాపకత్వము, అలాగే సర్వ జ్ఞానము. ఈ యొక్క దివ్య లక్షణములు మనం దైవ లక్షణాల స్థుతిలో ఎత్తి దేవుని ప్రసిద్ధి చేయుట దైవజనులు మనకు నేర్పించిన ఆత్మీయ అలవాటు, ఆచరణం అయి ఉంటూ ఉన్నది. పిల్లరా, దేవుని బలం, దేవుని శక్తి ఎప్పుడు ప్రదర్శింపబడుతూ ఉన్నది అనగా మన బలహీన కాలమందు.
పిల్లరా, దేవుడు మనలను బలహీన కాలములోనికి తోడుకొని వెళ్ళునది ఎందుకు అనగా తన బలమును ప్రదర్శించు నిమిత్తం. కాబట్టి భక్తుల యొక్క జీవితములో దేవుని బలం ఎప్పుడు స్పష్టముగా ప్రదర్శనం అయింది అంటే వారి బలహీన కాలమందు. కాబట్టి దేవుడు మనలను కొన్ని పర్యాయములు బలహీనతలోనికి నడిపిస్తారు. ఎందుకంటే మన బలహీనత ద్వారా ఏం చూపించాలని? ఆయన బలము చూపించాలని. కాబట్టి మన బలహీనత చూసి ఇంకా మనం బలహీనులము కాకూడదంట. కానీ మన బలహీనతలో ఎవరిని ఆశ్రయించాలా? బలవంతుని ఆశ్రయించాలి. అది చాలా ప్రాముఖ్యం. రోగములో రోగిని ఆశ్రయించకూడదు, కానీ ఎవరిని ఆశ్రయించాలి? వైద్యుని ఆశ్రయించాలి. అలాగే ఇబ్బంది గల తోటి ఇబ్బందిగ్రస్తుని ఆశ్రయింపక ఎవరిని ఆశ్రయించాలి? ఇబ్బంది తీర్చే ఆలోచనకర్తను ఆశ్రయించాలి. అందుకే పౌలు గారు ఈ అనుభవమును తన స్వీయ అనుభవముగా సాక్ష్యమిస్తూ 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఈ సంగతి స్పష్టంగా చెప్తారన్నమాట. అని గుర్తుపెట్టుకోండి. అందుకు నా కృప నీకు చాలును. పౌలు గారి యొక్క బలహీన కాలమందు దేవా నా బలహీనతను తీసివేయి అని ముమ్మారు పౌలు గారు ప్రభువుని వేడుకోగా ప్రభు అంటూ ఉన్నారు, పౌలు నీ బలహీనతను తీసివేస్తే నీ యందు ఏం కనపడదు? నా బలం కనపడదు. నా బలం నీకు కనపడాలి అంటే నీకేం కావాలి? బలహీనత కావాలి. గమనించండి, మీకు స్పష్టంగా సులభంగా అర్థమయ్యేలా చెప్తాను. యజమానుడు భార్యకి స్కూటీ కొనిపెట్టాడు అనుకోండి. స్కూటీ ఉన్న భార్య భర్తను లిఫ్ట్ అడుగుద్దా? చెప్పండి, అడగదు. భర్త మీద ఆధారపడుద్దా? ఆధారపడదు. భార్యకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి పేటిఎం కార్డు ఇచ్చాడు అనుకోండి భర్త, పేటిఎం కార్డు ఉన్న భార్య భర్త మీద ఆధారపడుద్దా? ఆధారపడదు. భర్తకు ఉద్యోగం లేదు, భార్యకు ఉద్యోగం ఉంది, ఎవరి మీద ఆధారపడాలి? భర్త భార్య మీద ఆధారపడాలి. ఎందుకంటే భర్త బలహీనుడు, భార్య బలవంతురాలు. ఇదే క్రమంలో ఓ పౌలు, నీకు బలం ఉంటే బలవంతుని ఎందుకు ఆశ్రయిస్తావు? నీకు బలము లేదు కాబట్టి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? బలవంతుని ఆశ్రయిస్తూ ఉన్నావు. కాబట్టి నీ బలహీనత యందు నా శక్తి ఏమవుతుంది? పరిపూర్ణమగుచున్నది. కాబట్టి నీ బలమందు నా బలం నీకు అక్కరలా. నీ బలహీన కాలమందు నీకేం కావాలి? నా బలం పరిపూర్ణంగా కావాలి అని ఆయన నాతో చెప్పాను. అందుకు పౌలు గారు సాక్ష్యం ఇస్తారు. ఏమని? కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం, క్రీస్తు ప్రభు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. గమనించండి, మా చిన్నప్పుడే మీకు చెప్పాను చాలాసార్లు, ఇంకోసారి చెప్తాను. మా చిన్నప్పుడే పరీక్ష రాయాలనుకోండి, పరీక్ష కఠినమైందనుకోండి, స్కూల్ పిల్లలందరూ ఏమంటారంటే, రేపు పరీక్ష రాయలేను రా, రాసి తప్పి కొట్టించుకోలేను రా, అంచేత నాకు జ్వరం వస్తే బాగుండరా అనుకుంటారు. అంటే వాళ్ళు బలహీనత కోరుకుంటున్నారా, బలం కోరుకుంటున్నారా?
బలహీనత. ఎందుకంటే వారు బలవంతులు కాదు కాబట్టి వారు ఏం కావాలనుకుంటున్నారు? బలహీనులు. బలవంతులకి ఎవరు అక్కరలా? బలవంతులు అక్కరలా. బలవంతులు ఎవరికి కావాలండి? బలహీనులకు కావాలి. అందుకే పౌలు గారు అంటారు, నేను బలహీనత యందు ఎందుకు అతిశయిస్తానంటే, నా బలహీనతల యందు ఎవరి బలం ప్రదర్శనమవుతుంది? దేవుని బలం ప్రదర్శనమవు నిమిత్తం నేను బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. పౌలు గారు తన బడాయి చెప్పుకుంటలేదు, కానీ తన బడుగు స్థితి పౌలు గారు చెప్పుకుంటున్నారన్నమాట అండి. పౌలు గారు అంటున్నారు, నేను బడాయివాణ్ణి కాదు, నేను దేవుని విషయంలో బడుద్దాయిని. బడుద్దాయిని అంటే ఎవరిని? మొద్దుని. ఎందుకంటే నేను ఎప్పుడు మొద్దునవుతానో నా మొద్దు స్థితి యందు ఎవరు ప్రత్యక్షమవుతారు? దేవుడు ప్రత్యక్షమవుతారు. అందుకు పౌలు గారు అంటారు, ఇప్పుడు మీకు అర్థమవుద్ది. 10వ వచనం చదువుకుందాం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనో గనుక క్రీస్తు ప్రభు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలో నిందలో ఇబ్బందిలో హింసలో ఉపద్రవములో నేను సంతోషించుచున్నాను. ఇంటికి వెళ్ళి ఒక హోంవర్క్ చేసుకోండి, మీకు మీరే, నేను కాదు. క్రీస్తు నిమిత్తం నెంబర్ 1 మీరేం బలహీనత పొందారు రాసుకోండి. క్రీస్తు నిమిత్తం మీరు ఏమి నింద పొందారు రాసుకోండి. క్రీస్తు నిమిత్తం మీరు ఏమి ఇబ్బంది పడ్డారు రాసుకోండి. క్రీస్తు నిమిత్తం మీరేమి హింస పొందారు రాసుకోండి. క్రీస్తు నిమిత్తం మీరే ఉపద్రవం ఎదుర్కొన్నారు రాసుకోండి. ఏమైనా ఉంటాయా లిస్టు? చెప్పండి, లిస్టు ఉంటుందా? లిస్టు ఉంటే బెస్ట్, లిస్టు లేకపోతే వరస్ట్. చూసారా, పౌలు గారు బలహీనతను అతిశయంగా భావిస్తున్నారు. ఏంటంట? నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవములు, బలహీనతలు. 5. ఈ 5 మనకేమేమి ఉన్నాయి? అసలు ఉన్నాయా లేవా? ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఈ విషయం మరి కొంచెం మనం ఆలోచిస్తే, మరి యెషయా గ్రంథం 35 3వ వచనం 4వ వచనం. యెషయా గ్రంథం 35 3 4 రాసుకోండి, ధ్యానం చేసుకోవచ్చు. సడలిన చేతులను బలపరచుడి. త్రొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచండి. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి. ఏమని? భయపడక ధైర్యముగా ఉండుడి. గమనించండి, ఏమని చెప్పాలంటే, తత్తరిల్లిపోయిన వారికి, తత్తరపడుతున్న వారితో భయపడక ధైర్యముగా ఉండండి. ఎందుకంటే ప్రతిదండన చేయుటకే మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గమనించండి, దేవుడు తానే వచ్చి మిమ్ము రక్షించును. రాసుకోండి, తత్తరబడు వారితో ఈ మాటలు చెప్పాలంట. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే, ఎవరైనా బాధల్లో ఉంటే, గారు వెళ్ళి ఏం చెప్పమంటారు? వెళ్ళి ఏం ఆదరణ మాటలు పలకమంటారు? ఏం అక్కర్లా, ఈ మాటలే పలకండి. ఏ మాటలు? 35:4. తత్తరపడవాకండి, దేవుడే తీర్పు తీరుస్తారు. మీరు క్రొత్త సంవత్సరములో కృంగిన వేళ, కృషించిన వేళ, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, దేవుడు నాకు సందేశం ఇస్తే బాగుండు అనుకున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, మీ బైబిల్ ముందు రాసుకోండి.
ఏమని? దేవుడే శిక్షించి, దేవుడే నీకు బహుమానం ఇచ్చి, దేవుడే నిన్ను ఏం చేస్తారంట? రక్షిస్తారు. యెషయా గ్రంథం 40:29-31. సొమ్మసిల్లిన వారికి, అందుకే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు, బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, గమనించండి, బాలురు సొమ్మసిల్లుతారు, అలయుదురు, అలసిపోతారు. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు, యవనస్తులైనా తొట్టిల్లుతారు. యెహోవా కొరకు ఎదురు కానీ చూచువారు, యెహోవా కొరకు, ఆయన రక్షణ కొరకు నిరీక్షించి ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలం పొందుదురు. బలహీన కాలమందు, వేదన కాలమందు, తొట్టిన కాలమందు, కృషించిన కాలమందు, చేతులు వడిసిన కాలమందు, కాళ్ళు సడలిన కాలమందు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయగా పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోవుదురు. గమనించండి, పక్షిరాజు అలయక పైకి ఎగురుతుందంటండి. వినండి, లోకములో ఉన్న ఏ పశువైనా, ఏ మనిషి అయినా, ఏ జీవరాశి అయినా తుఫానుకి, వర్షానికి భయపడతారు. కానీ పక్షిరాజు అంటే గ్రద్దకి మట్టుకు తుఫాన్ అంటే ఏం లేదంటండి, భయం లేదు. ఎందుకంటే ఈ గ్రద్ద అంట వర్షించు మేఘాలకు పైగా ఎగురుద్దంటండి. ఎందుకని చెప్పండి? వర్షించే మేఘాలకు పైన ఎగురుద్దంట. కాబట్టి తుఫాను ఎంత తుఫానైనా దాని కాళ్ళ కిందే ఉంటుంది, కానీ దాని మీదకి ఎప్పుడూ వెళ్ళలేదు. ఎంత గాలి అయినా కానీ అది పైకి ఎగిరి అలానే పైన ఎగురుతూనే ఉంటుంది అంటండి తన రెక్కలతో. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు తుఫాను పైన ఎగురుతారంటండి. అంటే తుఫాను వారికి ఏ హాని చేయలేదు. ఎప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచినప్పుడు. అలాగే అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి వెళ్ళగలరు. ఏలియా యెజబెల్ చంపేస్తాన్, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది. పాపం అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసిందా ఏలియా ప్రవక్త. నిరసిల్లి, సొమ్మసిల్లి బదరీ వృక్షము క్రింద, బదరీ వృక్షం అంటే భయంకరమైన వృక్షం, చెడు వాసన వచ్చే వృక్షం, దాని పస రోతగా ఉంటుంది అంటండి. అటువంటి వృక్షము క్రిందకు వెళ్ళి వేదనతో మదనతో ఉన్నప్పుడు దూత ఆహారం పెట్టి బుడ్లో నీళ్ళు ఇచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వులే నడు. ఆ దూత పెట్టిన ఆహారముతో 40 రోజులు నడిచినా కానీ ఏలియా ప్రవక్తకి ఏం లేదండి, అలసట లేదు, నీరసం లేదు. కాబట్టి యెహోవా కొరకు ఏలియా ప్రవక్త ఏం చేశారండి? ఎదురు చూసిన వారై ఉంటూ ఉన్నారు, నిరీక్షించిన వారై ఉంటూ ఉన్నారు, కనిపెట్టిన వారై ఉంటూ ఉన్నారు. అందుచేత అలయక, సొమ్మసిల్లక, నీరు లేక, ఆకలి లేక, ఆహారం లేక 40 రోజులు నడిచారండి. నడిచి హెబ్రోనును దేవుని పర్వతమునకు తాను సమీపించుట మనం చూస్తూ ఉన్నాం. అలాగే యెషయా గ్రంథం 41:13-16. నీ దేవుడనైన యెహోవానకు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్పజనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. రైట్. కాబట్టి దేవుని బిడ్డలారా, దానియేలు 10:16-19, ఎఫ్ఎస్సి 3:16, ఎఫ్ఎస్సి 3:16 చదువుకొని ముందుకెళ్ళిపోదామండి.
మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి అంతరంగ పురుషుని యందు శక్తి పొందిన వారై ఉండి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను దేవుని ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా గమనించండి. కాబట్టి ఆత్మ ద్వారా బలపరచబడవలసిన వారమై ఉంటున్నాం. పిల్లరా, యోబు గ్రంథం మీ అందరికి కూడా తెలుసు. దేవునికి సాతానుకు మధ్య జరిగిన వాదములో ఎవరు నుజ్జునుజ్జైపోయాడండి? యోబు. పిల్లరా, యోబు బలహీన కాలమందు తన బలహీనతను బట్టి దేవుని ప్రశ్నిస్తూ ఉన్నారు. గమనించండి. యోబు తన దురవస్థ బలహీన కాలమందు దేవుని దూషింపలేదు, కానీ దేవుని ఏం చేశారు? ప్రశ్న వేశాడు. కాబట్టి దేవుని ప్రశ్నించుట తప్పు కాదు, కానీ దేవుని ఏం చేయుట తప్పు? దూషించుట తప్పు. పిల్లరా, అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు రాస్తారు, విజయుడు యోబును రుజుము చేయు నిమిత్తమై మూర్తికి సెలవు నిజ సౌఖ్యంబు నిలిచిపోయెను భుజములపై శ్రమలున్నా భక్తి పోదు రక్తి పోదు. కాబట్టి భక్తి పోలా, రక్తి పోలా. యోబుకు దేవుని మీద విరక్తి కలగల. యోబు భక్తి శ్రమను బట్టి గట్టిపడింది. యోబు భక్తి రుజువైంది. యోబు రక్తి విరిగి విరక్తి కాలేదు. కాబట్టి యోబు దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నారు చెప్పండి? విచారణ, ఎంక్వైరీ. చెప్పండి, ఏం చేస్తున్నారు చెప్పండి? ఎంక్వైరీ. బస్ స్టాండ్కి వెళ్ళామనుకోండి, బస్సు రాలేదనుకోండి టైంకి, ఏం చేస్తాం? శ్రమ తట్టుకోలేక, అలాగే వెయిటింగ్ తట్టుకోలేక, లేట్ తట్టుకోలేక ఏం చేస్తాం? ఎంక్వైరీ. వెళ్ళి కనుక్కుంటాం, వెళ్ళి మనం ప్రశ్నిస్తాం, వెళ్ళి పరిష్కారము కొరకు వెతుకులాడతాం. అలాగే యోబు తన శ్రమలో దేవుని దూషింపక ఏం చేస్తూ ఉన్నారు? దేవా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. బహుశా యోబు గ్రంథమే ప్రశ్నల గ్రంథం. యోబుకేమో స్నేహితులు ప్రశ్న వేస్తూ ఉన్నారు, యోబేమో దేవునికి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఈ పరస్పర ప్రశ్నల పంచాయతీ అయిపోయిన తర్వాత దేవుడే దిగి వచ్చి యోబుకు ప్రశ్నలు వేస్తున్నాడు. చెప్పండి, యోబుకి ప్రశ్నలు వేస్తున్నాడు. 38వ అధ్యాయం చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అన్ని ప్రశ్నలే. చెప్పు, నువ్వు నన్ను అడిగావు యోబు, నేను నిన్ను అడుగుతూ ఉన్నా. నీ బలం ఏంటి? నీ శక్తి ఏంటి? నీ జ్ఞానం ఏంటి? నీ వయోపరిమితి ఏంటి? పిల్లరా, అన్ని విషయాలలో దేవుడు యోబు మీద ప్రశ్నల వర్షము కురిపించినప్పుడు, పిల్లరా, ఉదాహరణకి 41:1, నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాన్ని ముక్కుగుండా సూత్రము వేయగలవా? ఈలాగున ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారన్నమాట అండి దేవుడు యోబును. పిల్లరా, అప్పుడు యోబు
ఇక చేసేది లేక. ఉదాహరణకి 38:4 మనం చూద్దాం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడమంటివి? నువ్వెక్కడ ఉన్నావు? నీకు వివేకము కలిగి నీకంత వివేకం ఉంటే నువ్వు చెప్పు. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. భూమికి పరిమాణం నియమించిన వాడెవరు? చూడండి ఆ ప్రశ్నలు, యోబు ప్రశ్నలు, యోబుకు దేవుడు వేసిన ప్రశ్నలు. యోబు, నన్ను ప్రశ్నించడానికి నీవెంత తోడివి? నీ శక్తి ఎంత? నీ జ్ఞానం ఎంత? నీ సామర్థ్యం ఎంత? నువ్వెంత అసలు అన్నప్పుడు కడకు ఇంక యోబు తన స్థితిని, తన గతిని, తన మతిని తాను ఎరిగి యోబు 42:6 అంటూ ఉన్నాడు అన్నమాట. కావున నన్ను నేను అసహించుకొని, దేవా నీ ప్రశ్న ఎదుట నేను తట్టుకోలేక నన్ను నేను అసహించుకొనుచు ధూళిలో బూడిదలోను పశ్చాత్తాపడుచున్నాను. లంపలేసుకుంటున్నాను, గుంజులు తీస్తున్నా, నేను బూడిదలో కూర్చుంటున్నా. ఇవన్నీ చేసి నిన్ను ప్రశ్నించినందుకు నన్ను నేను సిగ్గుపరచుకుంటున్నాను, నన్ను నేను ఆయాసపరచుకుంటున్నాను. దేవా నన్ను క్షమించు. ఇక నేను నిన్ను ప్రశ్నలు అడగబోను. నీ ప్రశ్నల ద్వారా నీవెవరో నేను గ్రహించి నిన్ను ప్రశ్నింపక నిన్ను నేను ఇప్పుడు ప్రశంసిస్తూ ఉన్నాను. ఇక యోబు ప్రశ్నలు మానేసి ఏం ప్రారంభించాడంటండి? ప్రశంసలు ప్రారంభించిన వాడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యములో మనం గ్రహింపవలసిన మాట, యోబు యొక్క బలహీనత ఎందుకనగా దేవుని యొక్క బలం ప్రదర్శింపబడ నిమిత్తం. అబ్రహాము యొక్క బలహీనత ఎందుకనగా దేవుడు అబ్రహామును జనములకు తండ్రిగా చేయు నిమిత్తం. ఏలియా యొక్క బలహీనత ఎందుకనగా దేవుని యొక్క బలం, శక్తి, ప్రభావం, పరాక్రమం ఏలియా ప్రవక్త ద్వారా రుజువు అవునట్లుగా. ఇలాగున దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు బబులోను చెరలోనికి వెలుట ఎందుకనగా నెబుకద్నెజరు ఎదుట దేవుని మహా పరాక్రమ ప్రభావం రుజువు చేయుట. కొద్దిసేపైన తర్వాత అది కూడా మనం చూసుకుంటాం. కాబట్టి వెలుగు కలుగును గాక అనగా వెలుగు కలిగించి తన నోటి వాక్కు ద్వారా సమస్త సృష్టిని కలుగ చేసిన దేవాతి దేవుడే మానవుని రక్షించు పని మీద భూలోకానికి ఎట్లా వచ్చాడంటండి? బలవంతుడైన దేవునిగా. ఆయన బలము, ఆయన శక్తి, ఆయన పరాక్రమం ఎందుకంటండి? మనలను రక్షించు నిమిత్తం వచ్చిన ఆయన బలహీనునిగా రాలేదు, కానీ ఎట్లా వచ్చారంటండి? బలవంతునిగా వచ్చిన వాడు అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, బలహీనుడు రక్షింపగలడా? బలవంతుడు రక్షింపగలడా? బలవంతుడే. కాబట్టి శిశువు చూపుకు, దృష్టికి బలహీనునిగా కనబడినా ఈ అనుగ్రహింపబడిన శిశువు బలహీనుడు కాదంటండి, కానీ ఎవరంటండి? బలవంతుడు. గమనించండి, మానవులు ఎంత బలవంతులైనా కానీ మానవులు కొంత మేరకు బలవంతులే, కానీ వారు అంతకు బలవంతులు కారు. కాబట్టి 10 ఏళ్ళు బలవంతుడు 1 గంటలో ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. కాబట్టి ఈ లోకములు అనుకోవచ్చు, నేను బలవంతుడను, నేను శాశ్వత బలవంతుడు అనుకోవచ్చు, కానీ ఎవరు కూడా ఏమి కారు? బలవంతులు కారు. ఈ బలవంతుడు నిత్య బలవంతుడు, బలవంతుడైన దేవుడు. 1 తిమోతి పత్రిక 6:15
ఇప్పుడే చదువుకున్న వాక్య పఠనంలో శ్రీమంతుడును అద్వితీయుడును నగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. గమనించండి, ఇంగ్లీష్ భాషలో ఒక అమోఘమైన పాట, దీనినే క్రైస్తవ ఏమంటారంటే నేషనల్ యాంథమ్, క్రైస్తవ గీతం, క్రైస్తవులకు మరి అన్వయించే గీతం అంటారు. ఆ గీతం ఏంటంటే, శ్రీ రక్షకుని నామము కీర్తించి కొలువుడి, కిరీటముంచి చాటుడి శ్రీ రాజాను పాట. పిల్లరా, ఒక దొరగారు, ఆయన పేరు ఈపి స్కాట్. ఈ యొక్క పాట రాసిన బహుశా పెరోనెట్ అనే ఒక భక్తుడు. సరే, ఈ రెవరెండ్ ఈపి స్కాట్ అనే భక్తునికి దేవుడు ఓ ప్రేరేపణ దయచేశాడు. ఏంటి ప్రేరేపణ అనగా, మన ఇండియా దేశంలో ఒక కోయా వారి మధ్యకు వెళ్ళి నరమాంస భక్షకులై ఉన్న కోయా వారికి సువార్త ప్రకటించి, వారికి క్రీస్తు ప్రభు యొక్క రక్షణ వార్త బోధించి వారిని ప్రభు తట్టు ఆకర్షించు ప్రేరణ దేవుడే ఈ దొరగారికి, ఈపి స్కాట్ అనే దొరగారికి దయచేశాడు. ఈ దొరగారు తోటి దొరలకు చెప్పారంట, దేవుడు నన్ను ఇండియా నడిపిస్తున్నాడు, ఇండియా వెళ్ళమని ప్రేరేపిస్తూ ఉన్నాడు, నేను వెళ్తానన్నప్పుడు తోటి స్నేహితులు చెప్పాడంట, బాబు నువ్వు వెళ్ళబాక, వారు నరమాంస భక్షకులు, నేనేం చేస్తారు, ఏపుకొని తినేస్తారు, నువ్వు వెళ్ళబాక, ముమ్మాడికి వెళ్ళబాక, నువ్వు వెళ్తే బతికి బట్టగట్టి బయటికి రావు. అయినా దైవ ప్రేరేపణ, దైవ నియమం బట్టి ఈయన వెళ్ళాడంటండి. గ్రామంలోనికి వెళ్ళేసరికి ఈయన చూసి, ఈయన వెంట్రుకలు, ఈయన రంగు చూసి, ఈయన దొర, ఈయన మనోడు కాదని చెప్పేసి ఆ అడవి కిరాతకులందరూ కూడా చుట్టుముట్టేశారంటండి, చుట్టూ కబలించేశారంటండి. కబలించిన వాళ్ళు బల్యాలు పట్టుకొని రెడీగా ఉన్నారంట, ఏం చేయటానికి, వేసేయటానికి. ఇక ఈయన చేతిలో ఏం ఆయుధం లేదు, ఒక చేతిలో బైబిల్, ఇంకో చేతిలో వయలిన్, తను మోగించే వయలిన్ ఉందంట. ఇక కొంచెం ధైర్యం చేసుకొని ఆ వయలిన్ కేసు ఓపెన్ చేసి తీసుకొని ఆ వయలిన్ భుజానికి ఆనించుకొని ఈ పాట మోగించడం మొదలుపెట్టాడంటండి. కళ్ళు మూసుకొని మోగించడం మొదలుపెట్టాడంట. వారి చేతిలో బాణాలు ఉన్నాయి, ఖడ్గాలు ఉన్నాయి. నా చేతిలో ఏమి లేదు, దేవుని స్తుతించడానికి ఒక వాయిద్యమే ఉంది అని చెప్పి ఆ వాయిద్యం తన రుమనానించుకొని మోగించడం మొదలుపెట్టాడంట. ఇది గానమే మోగించాడంటండి. ఎందుకంటే నేను గానం మోగిస్తా, దేవుని స్తుతిస్తా, వీళ్ళు బలి ఎంతో పొడిచేస్తారు, కళ్ళు మూసుకున్న నేను ఆ దేవుని పాదాలు ఎదుట మళ్ళా కళ్ళు తెరుస్తా. అంతే, ఈ లోకంలో కళ్ళు మోస్తున్నా వీళ్ళు నాకు బల్యంతో పొడి చేస్తారు, నేను చచ్చిపోతా, మళ్ళా నా కళ్ళు ఎక్కడ తెరుస్తా, పరలోకంలో తెరుస్తా అని చెప్పేసి ఇక ఆ మోత, ఆ సంగీతం మోగించి అయిపోయిన తర్వాత ఇంకా సావాలా, ఇంకా బతికే ఉన్నాడు, ఏంట్రా బాబు అని కళ్ళు తెరిచారా అంటాడు. కళ్ళు తెరిస్తే ఆ గానం, ఆ స్తుతి, ఆ కీర్తికి వారందరూ హృదయాలు కరిగిపోయినాయి అంట. కరిగిపోయి అక్కడెక్కడ బల్లెలు పడేసి వారందరూ నించొని నిన్ను చూశారా అంటండి. చూసి ఆహ్వానించి వారి ఊరికి తీసుకుని వెళ్ళి వారు స్వార్థ విని ప్రభు తట్టు తిరిగి, ప్రభు తట్టు మళ్ళీ వారందరూ ఆ గ్రామం అంతా క్రైస్తవులైపోయాడంటండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కీర్తించడంలో, దేవుని స్తుతించడంలో, దేవుని ఘనపరచడంలో ఏం ప్రదర్శింపబడుతుందండి? దేవుని పరాక్రమం, దేవుని బలం, దేవుని శక్తి. అలాగే ఎంతటి
కఠినుడనైనా కానీ మార్చగల శక్తి, బలం, సామర్థ్యం దేనికుంది చెప్పండి? స్తుతికి. అందుకే దేవుడు అంటారు, ఇక్కడ స్తుతి సాగదు. ఆ భక్తుని జీవితంలో స్తుతి సాగించలేని కాలం. గమనించండి, బలి ఎవరిని పట్టుకుంటే గానం చేయగలరా? చేయలేడు. కానీ ఏం చేశాడు? స్తుతి పట్టుబట్టి స్తుతి చేశాడు. అందుకే గారు అంటారు, ఇక్కడ స్తుతి యత్నించినడలా ఎక్కడ లేనట్టి శ్రమలు ముక్కలైపోవును. వీళ్ళ ఇంకొక అనుభవం. కాబట్టి ఇక్కడ స్తుతి సాగదు, మనము వెళ్ళి అక్కడ స్తుతి సాగను. గమనించండి, ఈయన బలహీన కాలమందు దేవుని ఆశ్రయించను బట్టి ఎవరి బలం ప్రదర్శనమైంది? దేవుని బలం. కాబట్టి మన బలహీన కాలమందు బలవంతుని చూచినప్పుడు ఏం ప్రదర్శింపబడుతుందంటండి? దేవుని బలం, దేవుని పరాక్రమం, దేవుని శక్తి. కానీ మన విశ్వాసము, మన నమ్మకత్వము అంతవరకు వికసించిందా, అంతవరకు ఫలించిందా, పుష్పించిందా అనేది మనం ఆలోచించవలసిన అంశమై ఉంటున్నది. కాబట్టి సాధారణంగా ఎవరైనా రోగములో, బలహీనతలో ఏం చేయలేరు? దేవుని కీర్తించలేడు, దేవుని స్తుతించలేడు, దేవుని ఆరాధింపలేడు. అందుకే అపోస్తుల కార్యం 4:12 మరి ఎవని వలనను రక్షణ కలుగదు? ఈ నామముననే, ఏ నామం వలననే మనము రక్షణ పొందవలను గాని, యేసు నామముననే మన రక్షణ పొందవలను గాని, ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. రక్షణ పొందలేము అనెను. దేవుని బిడ్డలారా, బలవంతుడైన దేవుని స్తుతించి ప్రసిద్ధి చేసి, మరి ముఖ్యంగా ఈ పాటలో ఉన్నట్టు ఏం చేయాలంట? కిరీటముంచి చాటుడి. ఈ యొక్క పాట పాడుతూ ఉన్నప్పుడు బహుశా క్వీన్ ఎలిజబెత్ అనుకుంటే ఇంగ్లాండ్ దేశంలో తన కిరీటము తీసి క్రింద పెట్టేసింది అంటండి దేవాలయములో. ఎందుకంటే కిరీటం ఎవరికి పెట్టమని పాటలో ఉంది? దేవునికి, క్రీస్తు ప్రభువుకి. వెంటనే కిరీటదారు అయిన ఆమె తన కిరీటం తీసి కింద పెట్టేసిందంట. అంటే ఎవరికి పెట్టినట్లు? దేవునికి పెట్టినట్లు. గుర్తుపెట్టుకోండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. క్రీస్తు యేసు అను నరుడు. గమనించండి, దేవునికి నరునికి ఎడబాపు కలిగింది. దేవుడు నరుడు ఏదైనా తోటలో పాపం బట్టి ఏమైపోయాడు? ఎడమొఖం పెడమొఖం. ఈ ఎడమొఖాన్ని పెడమొఖాన్ని కలపటానికి ఎవరు కావాలి చెప్పండి? ఎవరు కావాలి? బలవంతుడు కావాలి. అందరూ చెప్పండి, ఎవరు కావాలి చెప్పండి? బలవంతుడు కావాలి. కాబట్టి ఒక భక్తుడు ఇలాగ సెలవిచ్చాడు. బైబిల్ వ్యాఖ్యాన భక్తుడు, ఘనమైన భక్తుడు, ఆయన పేరు ఆల్బర్ట్ బాన్స్. ఆయన ఏమంటున్నారంటే, పిల్లరా, మోకరించుట అనగా సాగిలపడుట అనగా సన్మానించుట, దేవునికి ప్రణామము చేయుట, దేవుని ఎడల వినయ భావం ప్రదర్శించుట, దేవుని ఎడల అనుకవ కలిగి ఉండుట, దేవుని పూజించుట, దేవునికి అర్చన చేయుట, దేవుని ఆరాధించుట. గమనించండి, దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మోకరించుట, దేవుని ఏం చేయుట అంటండి? సన్మానం చేయుట. దేవుని ఎదుట మన వినమ్రతను, మన వినయమును, మన విధేయతను, మన అనుకువను ప్రదర్శించి మోకరించడం ద్వారా దేవుని ఏం చేయుట అంటండి? అర్చన చేయుట, ఆయనను పూజించుట. కాబట్టి జ్ఞానులైన వారు అర్పణలు అర్పించి చేతులు దులుపుకొని వెళ్ళిపోలా.
ఏం చేశారు? సాగిలపడి నమస్కరించి ఆ శిశువును చూచి ఏం చేశారు? మొదట చూచాడు. రెండవది ఏం చేశారంటండి? నమస్కరించాడు. మూడవది ఏం చేశారంట? కానుకలు అర్పించాడు. ఇది జ్ఞానులు చేసిన పని. ఏ జ్ఞాని అయినా అలాగూ చేయవలసి ఉన్నది, తప్పదు. అలాగూ చేయవాడే జ్ఞానులు. ఇందాక మీకు చెప్పాను. ఎందుకంటే దేవుడు ఆమ్నిపోటెంట్, సర్వశక్తి మత్వము గల దేవుడు. ఆమ్నిషియంట్, సర్వజ్ఞానము గల దేవుడు. ఆమ్ని ప్రెజెంట్, సర్వవ్యాపకుడై ఉన్న దేవుడు. కాబట్టి వారు అలాగున దేవుని ఘనతకు కీర్తికి తగినట్లుగా ఆరాధించుట మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఫిలిప్పి 2 బహుశా 8 నుండి మనం ఆలోచిస్తే, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి, గమనించండి, ఆకారమున శిశువుగా కనబడి, ఆకారం నరుడుగా, ఆకారం మనుష్యుడిగా కనబడినప్పటికీ మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై ఉన్నందున తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న పరలోక సైన్యమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు అన్ని నామములకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. గమనించండి, క్రిస్మస్ కాలమందు దూతలు చెప్పాడు, ఉన్నత అంటే కొంచెం, మరి ఉన్నత అంటే మరి కొంచెం, కానీ సర్వోన్నత అంటే సర్వమునకు ఉన్నతమైన స్థలమందు దేవునికి మహిమ. ఎందుకంటే సర్వోన్నతమైన స్థలములోనికి ఎవరు ప్రవేశించలేరు? దూతలు కూడా ప్రవేశించలేరు. ఎందుకంటే దేవుడు ఉండే లోకము ఏ లోకము? దేవలోకము క్రింద ఉండే లోకమే దేవదూతల లోకము, దాని క్రింద ఉన్నదే మోక్షలోకము. గమనించండి, దైవజనులు మనకు రాస్తారు మహిమ వార్తావరిలో. కాబట్టి దేవదూతల లోకములో ఉన్న దూతలు ఏ లోకానికి వెళ్ళలేరు? దేవలోకము. అందుచేత దేవలోకములో ఉన్న దేవుని ఏమంటూ ఉన్నారు? సర్వోన్నతుడై ఉన్న దేవునికి సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ. చూడండి, ఎట్టి మహిమ చెప్పండి? సర్వోన్నతమైన, మరింత ఉన్నతమైన. కొన్ని రోమా 14:11 నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. గమనించండి, కిరీటం. కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, ముందుకు వెళ్ళిపోదాం. యోబు 29:14, యెషయా 28:5, యెషయా 62:3, ఎహెజ్కేల్ 21:26 ఇందులో కిరీటం అని చూస్తూ ఉన్నాం. అలాగే ప్రకటన 4 పరలోక 24 పెద్దలు తమ కిరీటములు ఆ గొర్రె పిల్ల ఎదుట పెట్టి 24 పెద్దలు ఏం చేస్తారంటే దేవుని కీర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రకటన 4వ అధ్యాయములో వివిధ రకములై ఉన్న కిరీటములు మనం చూస్తాం అని మనం గమనిస్తూ ఉన్నాము. ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి ఈయన ఎవరై ఉన్నారు అనగా
మరి సామర్థ్యము గల, బలము గల దేవుడు అయి ఉంటూ ఉన్నారన్నమాట అండి. ఈ బలవంతుడైన దేవుడు అన్నమాట బైబిలులో మనం గమనింపగలుగుతున్నాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. గమనించండి, ఇక్కడ ఒక్కసారి మొదటి లక్షణాన్ని రెండవ లక్షణాన్ని కలుపుకుందాం. మొదటి లక్షణం ఏం చెప్పండి? ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త. రెండవ లక్షణం ఏంటి? బలవంతుడైన దేవుడు. కాబట్టి వినండి అసలైన మాట. ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త ఒక ప్లాన్ వేసి, ఒక ఆలోచన చేసి, ఆశ్చర్యమైన ఆలోచన చేసి, ఆలోచన అమలు చేయటానికి ఆయన ఎవరై ఉన్నారు? బలవంతుడైన దేవుడు. గమనించండి, ఆశ్చర్యకరమైన తన ఆలోచన అమలు చేయు బలవంతుడైన దేవుడు. గమనించండి, ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త తన ఆలోచనను అమలు చేయగల బలవంతుడైన దేవుడు. గమనించండి, కాబట్టి ఆలోచనకైనా ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆలోచన అమలు కావాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఆలోచనకర్తయు బలవంతుడైన దేవుడును అయి ఉన్నారు. అందుచేత ఇర్మియా గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం, నీ విషయమై ఉన్న నా ఆలోచనలు ఎంతో. చదవండి ఒకసారి. కొత్త సంవత్సరం అందరూ ఇదే వాగ్దానం చదువుకుంటారు, మనం కూడా చదువుకుంటున్నాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నాకు తెలుసు. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా 2024లో నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. గమనించండి, నీ ఎడల నాకున్న ఉద్దేశములు చాలా, చెప్పండి, చాలా ఉన్నతములు. గమనించండి, ఇక్కడ పిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. పిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, పిల్లల ఆలోచనలు, పిల్లల ఉద్దేశ్యములు గొప్పవా? తల్లుల తండ్రుల ఉద్దేశ్యములు గొప్పవా? పిల్లలు అంటారు, మా అమ్మ నాన్నకేం తెలుసు, వాళ్ళ చదువు సంధి లేదు, మాయే గొప్పయ్య అంటాడు. కానీ తల్లిదండ్రులు ఏమంటారు? వాళ్ళకేం తెలుసు, మాయే గొప్పయ్య అంటారు. ఏది ఏమైనా ఒక మాట మాత్రం ఖచ్చితం, అదేంటంటే పిల్లల ఉద్దేశాల కన్నా తల్లిదండ్రుల ఉద్దేశాలే గొప్పవి. అందుచేతనే పిల్లల జీవితంలో తమ ఉద్దేశాలు నెరవేరనప్పుడు తల్లిదండ్రులకు ఏం కలుగుద్ది? నిరాశ, నిస్పృహ, వేదన, ఆందోళన. గమనించాడు, ఎందుకు? ఆశయాలు ఉన్న వాళ్ళకే నిరాశలు కలుగుతాయి, ఆశలు లేని వాళ్ళకి ఏముండవు, నిరాశలు ఉండవు. అందుచేత ఆశయాలు ఉన్న వారికి సహజంగా ఏముంటాయి? నిరాశలు ఉంటాయి. దురాశలు కాదండి, దురాశ ఉన్న వాళ్ళకి చేటు. కానీ ప్రతి మనిషి ఏమై ఉన్నాడు చెప్పండి? ఆశ జీవి. మన ఆశే మనకి బొగ్గు. మనిషికి ఏ ఆశ లేదనుకోండి, ఏం చేస్తాడు? సతికిలు పడి బాస్పట్లు వేసుకొని కూర్చుంటాడు రోడ్డు మీద. మనిషికి జీవం పోసేది, మనిషిని నడిపించేది ఏమై ఉంటుంది? ఆశ. అందుకే దేవుడు అంటారు, ఆశ గల ప్రతి ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను. ఆశ కలిగి ఉండ తప్పు కాదు, కానీ ఏం కలిగి ఉండకూడదంట?
దురాశ. గమనించండి, ఇక్కడ మనం ఆలోచిస్తే బలవంతుడై ఉన్న దేవుడు ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడితే ఏమంటున్నారంటే, ఓ బలవంతుడా అంటూ ఉన్నారు. గమనించండి, పచ్చకామురులు వచ్చిన వాడికి లోకం అంతా ఎట్లా ఉంటుందంట? బాగా చెప్పాడు, పచ్చగా ఉంటుందంట. అలాగే రంగు గ్రద్దాలు పెట్టుకున్న వాడికి ప్రపంచం అంతా ఎట్లా ఉంటుంది? రంగుగా ఉంటుంది. తాగుబోతుడికి ఎవరిని చూసినా ఏమనిపిస్తుంది? వీడు తాగుబోతుడే అనిపిస్తుంది. ఈ క్రమంలో దేవుడు ఎవరు? బలవంతుడు. అందుచేత ఆయన ఎవరినైనా సంబోధించినప్పుడు ఏమని పిలుస్తున్నారంటే బలవంతుడా. అందుకే న్యాయాధిపతులు 6:12 రాయబడి ఉంటుంది, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని. ఏమంటున్నారు చెప్పండి? పరాక్రమము గల బలాఢ్యుడా. గిద్యోను పిరికోడు, మహా పిరికి పంద. మిద్యాను లేని వారు ఎక్కడ వచ్చి ఆయన గోధుమలను ఎత్తుకుపోతారేమో అని చెప్పి ద్రాక్షల గానుగులు సాటుగా ఏం చేస్తున్నాడంట? తన కొద్ది గోధుమలు నూర్చుకుంటున్నాడంట. గమనించారా? ఇటు పిరికోడికి, సాటున్నోడికి దేవుడు అగుపడి ఏమంటున్నారంట? పరాక్రమము గల బలాఢ్యుడా. అలాగే రూతు 2:1 మనకు కనబడేవాడు బలవంతుడు, అనగా బోయాజు అంటే బలవంతుడు. తరువాత దావీదు బలవంతుడు, 1 సమూయేలు 16:18. అలాగే సామెతలు 23:11 మనం చూస్తాం, వారి విమోచకుడు బలవంతుడు. వారి విమోచకుడు. ఎవరి విమోచకుడు? 10 చూడాలి. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు. ఎందుకంటే తల్లిదండ్రులు లేని వాని పొలాల్లోనికి నువ్వు జొరబడ్డావా? వాళ్ళ విమోచకుడు ఎవరంట? బలవంతుడు. ఆయన వారి పక్షమున, ఆయన బలవంతుడు వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. గమనించండి, బలహీనులని ఎవరిని నీవు ఎంచవద్దు. ఎందుకంటే బలహీనుల వెనకాల ఎవరున్నారంటండి? బలవంతుడు. ఇంకా అమోఘమైన వాక్యం ఉంది, యెషయా 63:1. ముందుకెళ్ళిపోదాం. ఇర్మియా 33:3. అలాగే 32:17 ఇర్మియా అంటాడు, దేవా నీకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా అని ప్రార్థన చేస్తాడు. దేవుడు కూడా ఇర్మియా కనబడి, అవును ఇర్మియా, నాకు అసాధ్యమైన కార్యము ఏది లేదు అంటారు. ఎవరు చెప్పండి? దేవుడు. కాబట్టి దేవుని మనం, దేవా నీకు ఏది అసాధ్యము కాదంటే దేవుడు కూడా ఏమంటారు చెప్పండి? నాకు సాధ్యములే. ఇందాక వాక్యములో మనం చదువుకున్నాం. కాబట్టి మరియమ్మ గారు ఇలాగే దేవుని కీర్తిస్తూ ఉన్నారు. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. గమనించండి, సర్వశక్తిమంతుడు నాకు ఏం చేశారంటండి? గొప్ప కార్యములు చేశాడు. అందుచేత అందరూ ఏమంటారంట? ధన్యురాలందరూ. గమనించండి, ఈవేళ ఏమి నేర్చుకోవాలంటే, మన శక్తి మీద ఆధారపడక సమస్తం భారం ఎవరి మీద వేయాలి? దేవుని. మన పనులు మనం చెయ్యాలి, నేను కాదనట్లేదు. కానీ ఎవరిని? ఆయన శక్తిని, ఆయన బలమును ఆశ్రయించాలి. గబగబా వాక్యాలు చెప్పేస్తాను, రాసేసుకోండి, ముగించేసుకుందాం. లూకా 1:37.
ముగించేస్తున్నాను. ఆదికాండం 18:14, యోబు 42:2, ఇర్మియా 32:17, దానియేల్ 4:35, జకర్యా 8:6, మత్తయి 19:26, ఎఫెసీ 1:19-20, ఎఫెసీ 2:4-10. దేవుని బిడ్డలారా, ఇంకొన్ని విషయాలు, 2-3 విషయాలు ఉన్నాయి. టైం అవుతుంది, ముగించుకుందాం. వచ్చే వారం మన ధ్యానాంశం ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి. నిత్యుడైన తండ్రి. అందుకే రాశారు, నిత్యము నా యొద్ద నుండ నిర్ణయించుకున్నా. అది వచ్చే వారం మన ధ్యానాంశం. అట్టి దేవుడు ఆశ్చర్యకరమైన ఆలోచనను, అలాగే బలముతో కూడిన శక్తి, అలాగే నిత్యత్వముతో కూడిన సహవాసమును, అలాగే జ్ఞానానికి మించిన తన సమాధానమును ఈ నూతన వత్సరమందు మనందరికీ సమృద్ధిగా ప్రసాదించును గాక. ఆమేన్. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీ బలమును, మీ పరాక్రమమును, మీ శక్తిని, మీ సామర్థ్యమును, మీ సూరత్వమును, మీ ధీరత్వమును మేము జ్ఞాపకము చేయుటకు కొద్ది సమయం మాకు సహాయం చేసిన తండ్రి, స్తోత్రం. ఈ కొత్త సంవత్సరం అందు బలహీనులమై ఉన్న మేము ఎల్షద్దాయ్, బలవంతుడై ఉన్న దేవుడవై ఉన్న మీ తట్టు మేము దృష్టి సాడించి మా స్వశక్తి మీద ఆధారపడక, స్వామి శక్తి అనగా దేవా మీ శక్తి మీద ఆధారపడి మా సమస్త కార్యములు మీ చిత్తం బట్టి, మీ ఉద్దేశం బట్టి, మీ దయా సంకల్పం బట్టి సఫలము చేసుకునగల సామర్థ్యమేమని యేసు స్వామి పరిశుద్ధ నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.